కాడికి పోయి మంచినీళ్ళు తీసుకురమ్మన్నప్పుడు నావో ఆరుగురు ఆరళ్ళు కనుకనే గజాన బిందెలు బుధమంది పెట్టండు బామలాడ దారిమ్మలో సరి ఆదారిమ్మలో బామలక్క ఉన్నారమ్మా దారిమ్మలో సరి ఆదారిమ్మలో ఆడకుండా పాడకుండా దారిమ్మలో సరి ఆదారిమ్మలో బామలక్క దారిమ్మలో సరి ఆదారిమ్మలో దారిమ్మలో సరి ఆదారిమ్మలో సరి ఆగి నడకాట దారిమ్మలో నిమ్మ దారిమ్మలో దారిమ్మలో నిమ్మ దారిమ్మలో సరి ఆగి వాడాట దారిమ్మలో నిమ్మ దారిమ్మలో వాడవాడ వెళ్ళినారు దారిమ్మలో నిమ్మ దారిమ్మలో వారి వేళ వెళ్ళినారు దారిమ్మలో నిమ్మ దారిమ్మలో వాడవాడ వెళ్ళినారు దారిమ్మలో నిమ్మ దారిమ్మలో వారి వేళ వెళ్ళినారా దారిమ్మలో నిమ్మ దారిమ్మలో నరలక్క మీద రాట దారిమ్మలో నిమ్మ దారిమ్మలో వేడాల దాడినారు దారిమ్మలో నిమ్మ దారిమ్మలో వేలగా మెడలో దారిమ్మలో నిమ్మ దారిమ్మలో వేడాల దాడినారు దారిమ్మలో నిమ్మ దారిమ్మలో మంచిల బాయి కాడగచ్చున్నాడ కిందల నిండా నీళ్ళు ఏదుకున్న రాడల్లో అయ్యయ్యో సెల్లే సినరేవులమ్మ పెదరేవులమ్మ అరుగుల సూరా ఎక్కనాగాయి ఓ సెల్లల్లారా ఎందుకంటే మన మరిది చూసినవా కుప్ప మీద కూసోని కొప్పు దిద్దులు ఆడుతండు మనం ఇయ్యాలా వయసు మీద ఉన్నాం సంపాదిస్తాను మనం కుప్ప చేసి ఆడ పెడతాడు కుప్ప అంతా ఖరాబు చేస్తాను మన వయసు ఉడిగినాక మనం సంపాదిస్తామా సంపాదించకపోతే మరి మంచాల పడ్డ నాడు మనకి ఏం అక్కడికత్తది చెల్లె ఏం చెయ్యాలి మనం మరిదిని ఉడగాస్తే అంత మనకే అయితే అని మరిదిని ఉడగాలంటే చెల్లెలా మంచిల వాయి కాడ మాటగత్తది ఇంకో ఇళ్ళ వాయి కాడ కోసపోతుంది మన మరిదిని ఎట్లా చంపాలి మరిదిని చంపాలంటే మన మొగోళ్ళు మన మాట వింటారు సరే ఇప్పుడు మా వింటారు కానీ ఓ చెల్లెలు మరి మొగోళ్ళు మన మాట విన్నా మరిదిని ఏమన్నా చేద్దామంటే వాళ్ళ అవ్వ నీలవ్వే ఉండే నీలవ్వ ఉన్నాక మనం మన మరిది జోలికి పోవాల్తా కాబట్టి ఏదన్నా నింద పెట్టాలి నింద పెడితే కొట్టగా తిట్టగా వట్టలు తీసినట్టు అయితే కానీ మన అత్త నీలవ్వ మన మామ ఆదిరెడ్డిని ఇంటికాడ ఉండకుండా ఏటా నిలబెట్టాలం కావాలి అని మనసులా పెట్టుకున్నది ఆ తల్లి అమరారు అన్నవా మనసులో పెట్టుకొని ఏమన్నది మాట చెప్తా మరి ఎందుకంటే మన మరిది అత్తగారు ఎవరు అది కొద్దిదో పల్లె దేవగిరి పట్నం ఆ దేవగిరి పట్నంలో మన యారాలు ఉన్నది యారాలు చిన్నప్పుడు చిన్నది యార పెరిగి పెద్దదైంది మరి 6 సార్లు 12 సార్లు కానీ చెల్లి 6 సార్లు 12 సార్లు అయిందని చెప్పదాం మన అత్త అక్కడికి పోతుంది అడిగి పోయినాక మన మరిది ఇక్కడ ఉంటాడు మరిదిని ఏదైనా నింద పెట్టవచ్చు కాదు శైలంలో అన్నప్పుడు ఎందుకంటే చేతులు కలిసిన చప్పట్లు మూతులు కలిసిన ముచ్చట్లు ఉంటారు అయితే ఆ 6వ రాక ఒక్క మాట మీదకి వచ్చింది ఆ అత్తతో నీ మాట చెప్పదామని 6వది కనుకనే ఆడుకుంటా వాడుకుంటా బిందెలు ఎత్తుకొని ఎక్కడికి 7 వేడల శ్రీమతి మేడల్లోకి వచ్చిండు శ్రీమతి మేడల్లా మగలకు ఏమి చేస్తాడు అత్తమ్ము సంబరము సంతోషం అనిపిస్తుంది అత్తమ్మ మాకు ఇయ్యాలని కుతలా ఇవ్వగలుగుతుంది వగలకు నవ్వుకుంటా వద్దంటే అయ్యో ఏంది బిడ్డ కొన్నావా ఎన్నెళ్ళు ఏంది అలా సంబరంగా సంతోషంగా నవ్వుకుంటా వస్తాను గంత సంబరమైన ముచ్చట ఏంది బిడ్డ అంటే అత్తమ్మ ఎందుకంటే మా సెల్లే మా ఆరాలు ఏది పైడికల్ల మౌరమ్మ నామపద్మాలదేవి వాళ్ళ అవగారింటికి అన్నది కదా అయితే ఆ పొల్లాట ఈడరాని చెల్లికి ఈడొచ్చిందట ఇవాళ ఆ చెల్లి ఆట 6 సార్లు 12 సార్లు అయిందట అని ఆ మాట ఎప్పుడు తోట ఈ ఎడలేని సంబరపడుతుంది కాదు మరి మీ మాట నేను ఎట్లా నమ్మాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ తల్లే కాని తండ్రే కాని నాకేదన్నా మతలవ చేయకపోదురా నమ్మని బిడ్డ మీ మాట అన్నది అయ్యో నా మాట నమ్మకున్నా మా చెల్లి మాట నమ్మవా అంటే 2వ దాని దగ్గరికి వచ్చి కోడలా నిజమేనంటే అత్త అక్క అక్క చెప్పింది నిజమే ఎందుకంటే వాళ్ళు అనుకున్న ముచ్చట్టు కదా మా అక్క చెప్పింది నిజమే అంచెలు ఒకరా 6 కోడలు అడిగేది కాదు అడుగుతా సూత అందరూ ఒకే మాట వింటున్నారు కదా అయితే కోడల్లారా మరి కోడల్లారా మా
కోడలు అక్కడ అరసాలు బారసాలు అయిందన్నావు వాళ్ళ తల్లే కానీ తండ్రి కానీ మాత్రం చేయకపోరా ఈ ముచ్చట నాకు తెలియని ముచ్చట మీకెట్ట తెలిసిందో అయ్యో అత్త నీకు తెలియదా అయితే ఆ ఊరు నుంచి కులాన సాకల ఆయనను మాత్రం చేయమని తోలిందట ఆ సాకల ఆయన మేము బాయికాడ నీళ్ళు చదువుకుంటే ఆ బాయికాడికి వచ్చిండు అయ్యో బిడ్డ ఇది ఏ ఊరు అంటే అది గోగల కొల్లాపురి పట్టం అన్నా అయ్యో కొల్లాపురి పట్టం వాళ్ళకి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మట ఆ నీలమ్మ కొడుకాట మల్లారెడ్డి అయితే వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే అయ్యో మా ఇల్లే కాదయ్యా మేము నీలమ్మ కోడలే అని మేము అన్నాం అంటే ఏది బిడ్డ మీద ఎందుకు వచ్చారంటే అయ్యో మరిగా పొల్ల బారసాలు అయింది ఈ మతలా ఎప్పటికి వచ్చిందంటే నాకు సంబరం అనిపించింది అయితే బిడ్డ మరి బారసాలు అయిన మార్గం మరి మీతో చెప్పినప్పుడు ఆయన ఇంటి దాకా రావాలి కదండి ఇంటి దాకా రావాలంటే మీకు తెలియకల్లా ఆడలేం కదా చుట్టపాయన అవుతుందా ఆ చుట్టపాయన అయితే ఓ ఇంత చికెన్ అన్న తేవాలి లేకపోతే ఇంత బీరో బరండో తేవాలి అంత కాకపోతే ఇక రెండు కోడిగుడ్లు తెచ్చినా కానీ కోడిగుడ్డు కబ్బు అగ్గి విరిగేట తిరుగుతాను 7.5 రూపాయలు కోడిగుడ్డు అయితే అట్లా కొంత దండగా ఇట్లా కొంత దండగా ఇంత కళ్ళు కొట్టు దండగాని మేము తెలియకల్లా ఆడోళ్ళం సంసారం సద్రిద్దేటోళ్ళం కదా అందుకే అయ్యా మేము చెప్తాం మా అత్తతోనని మేము అన్నాం అంచాలి అటే పోయిండు అంటే నమ్మలేక తల్లిని ఏలవ్వ మాట నమ్మదనవా నమ్మలేక నమ్మింది తన మనసు కనిపించింది అయ్యయ్యో నేను ఆ కోడలు అక్కడ అరసాలు గాని బిడ్డ అరసాలు అయిందాట నేను పోకపోతే మంగళావు చేసినప్పుడు పోకపోతే ఇదేం వందనం అవ్వ మా ఏపురాలు గింతనలో ఇంకిత జ్ఞానం అయినా గాని లోకం ఏమంటారు ఇంకిత జ్ఞానం ఎందుకు లేదంటే ఆడపిల్లని కన్నా తల్లికి అయితేనే తెలుస్తుంది వందనం గుర్తు ఆడపిల్లని కన్నా తల్లికి అయితే తెలుస్తుంది ఆడపిల్ల లేని తల్లికి వందనం గుర్తు ఎట్లేరుగా దానికి ఏమైనా అడిగోరగాళ్ళు ఉంటానో అయ్యో మరి పొల్ల దగ్గర పోయి మందరు ఇచ్చి అన్న పలారం ఇంత పట్టుకొని పోతున్నా వచ్చు దానికే వేరే కానీ లోకం అంటారు మా అయ్యపురాలు అనుకుంటారు అయ్యయ్యో ఆ రోజు వెనకనే సంబరంగా సంతోషంగా భర్త ఆదిరెడ్డిని పిలిచింది ఒక తీరు కాదు 2 తీర్లు కాదు 3 ఏళ్ళ 21 తీరు పలహారాలు వేయించింది నాకు పట్టు చీర పట్టు రవిగా కొనుక్కున్నది పువ్వులు పుష్పాలు ఆ బిడ్డకు కావలసిన గాజులు కొనుక్కున్నది మరి ఇక్కడ కాదు అక్కడ కాదు కొద్దిదో ఒక పల్లె ఎంత దూరం అయ్యా అది 780 ఆవిడ దూరం ఆ 780 ఆవిడ దూరం పోవాలని భర్తని తీసుకున్నది మతలావి చేసినప్పుడు భార్య భర్తలు తయారైండ్రు మనసు ఒప్పగా ఏమన్నది అయ్యయ్యో ఈ మాట ఏదో నా కొడుకుని చెప్పాలి అని కొడుకు మల్లారెడ్డి దగ్గరికి వచ్చింది కొడక మల్లారెడ్డి నేను పోతాను గాని ఇవాళ తెలియదు రేపు వచ్చేది తెలియదు కొడుక నేను లేని మేడల్లో నువ్వు ఎట్లా ఉంటావరా నా కొడుకు అందరు కొడుకులు ఒక ఎత్తు నాకు నువ్వు ఒక్క ఎత్తురా అందరు కొడుకులు ఒక ఎత్తు నువ్వు ఒక్క ఎత్తు ఎట్లా అంటే కొడక నువ్వు పుట్టక ఉంది మేము ఆకలైతే వట్టాకు తిన్నాం దూపైతే పచ్చాకు తిన్నాం నెల్లికూర మీద నేపాలు గడిపినాం గొంతుకూర మీద భోజనాలు చేసినాం ఓ కొడక నీతోటే మాకు రాజ్యం వచ్చింది దేశం వచ్చింది ఎండి బంగారం మల్ల కుదురుకున్నది పొద్దుగాల నువ్వు తడబడ స్నానం చేస్తే నేను తానం చేసి మడిగట్టుకొని బ్రాహ్మణుల వంటలు వండి మరి పంచభక్ష పరమన్నము చేస్తే నా చేత అన్నమో తినడానికి వేర కుమారు వేడలను అన్నగట్ల తింటవరా మల్లయ్య నా కొడక అప్పుడు ఆ తల్లి ఆ మాట అన్నప్పుడు మల్లారెడ్డి అన్నాడు ఓ అమ్మ ఎందుకంటే తల్లి వెనుక తల్లి లాంటి వాళ్ళు నాకు 6 వదినలు ఉన్నారు అమ్మ వదినలు ఇవాళ వంట చేస్తారు నేను అన్నము తింటా అమ్మ నువ్వు ఎగిరంగా వెళ్ళి పోయి రాపు అని మాట చెప్పినప్పుడు నీలం ఎక్కడికి వచ్చింది పెద్ద కోడలు వన్నవ దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చి కోడలా నేను పోతాను గాని నేను మళ్ళా తిరిగి వచ్చేదాకా నా కొడుకు భద్రం మల్లయ్య భద్రం అని మాట చెప్పింది
ఒకలాడి వన్నం ఏమంటాను నేను దత్తో ఈయన పాడవడా నువ్వు గిట్ట అంటే లోకం ఏమనుకుంటారు చూసినావా నాకు మరిది అంటే దేవుడు లెక్క చూసుకుంటా నేను మరిదిని ఒక్కనాడన్నా ఏదన్నా మాట అని అడిగాను నేను ఏందమ్మో నాకైనా కొడుకులు ఉన్నారా బిడ్డలు ఉన్నారా మరిది నాకు కొడుకు అనుకుంటానవా నేను మంచిగా చూసుకున్నా అయినా నువ్వేనా ఆడాది పోతానవా 6 నెలలు పోతానవా ఏందమ్మో ఇళ్ళ కనంగా పోయిన అడిగేవాడితే అటు పోతావు ఓ రోజు ఉంటావు మళ్ళీ తెల్లారి వేసేస్తావు ఏందమ్మా అన్న వల్లే మనసు ఒప్పలేక ఆ తల్లి నీలవ్వ బల్లకాడికి వచ్చి బండి మీద అడుగు పెట్టంగా ఈ ఎడవన బల్లి వలుకుతుంది కుడి కన్ను వదులుతుంది కాదనా అర్థమదలవని నీలవ్వ అనుకున్నది అట్లా పోయి ఇట్లా మళ్ళా తొందరగా వస్తానని కొడక మళ్ళా రెడ్డి పైలవని మాట చెప్పిందమ్మా గడగడ 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 నాగవండి కొట్టుకొని భార్య పడతారా